సమాలోచనకు స్వాగతం. లైఫ్ చాలా చిన్నది, ఇది మీరు ఒప్పుకుంటారా? జీవితంలో రెండే ముఖ్యమైన ఘట్టాలు. ఒకటి మనం పుట్టడం, రెండోది మనం వెళ్ళిపోవడం. ఈ రెండిటి మధ్యలోదే జీవితం. అది ఎంత పెద్దదో మనకే తెలియదు. ఆ చిన్ని జీవితంలో మనకి కోపాలు, తాపాలు, అయిష్టాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద లైఫే. కానీ ఒక్కటి ఆలోచించాలి మనం. ఈ సమాజంలో మనం చాలా ప్రోడక్ట్స్ చూస్తాం. మనం క్రియేట్ చేసినటువంటి ప్రోడక్ట్స్, వాటన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అవునా? మనకు కూడా ఉంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది ఎంత త్వరగా వస్తుందో మనకు తెలియదు. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. మొన్న మధ్యన టీవీలో చూస్తే భలే ఆశ్చర్యం అయిపోయింది. ఇంటర్వ్యూ ఇస్తూ కుప్పకూలిపోయాడు ఒక ఆయన. బారాత్లో గుర్రం మీద వస్తున్న పెళ్లి కొడుకు గుండాకి చనిపోయాడు. అలాగే ఈ గర్భా డాన్సులు ఇవి పండగలప్పుడు డాన్సులు అవి చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. అంటే ఎప్పుడు మనం వెళ్ళిపోతున్నామో మనకే తెలియట్లా. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ చిన్న జీవితంలో ఆలోచిస్తే అనిపిస్తుంది, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాం? ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాము అని అంటే మన మనసు హెల్తీగా ఉన్నప్పుడు, మనసులో ఆలోచనలు హెల్తీగా ఉన్నప్పుడు. మనము ఇతరులని ప్రేమిస్తే మనకు ఆ ప్రేమ మళ్ళీ దక్కుతుంది. ఇతరుల మంచి కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం గనక నమ్మితే మనము ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం. ఈ కోపాలు తాపాలు ఎక్కువసేపు పెట్టుకొని మన ఇంట్లో కుటుంబ సభ్యులతోనే మాట్లాడకుండా చాలామందిని చూస్తాం. రోజుల తరబడి, నెలల తరబడి కూడా హర్తాలు చేసినట్టు మాట్లాడరు, వాళ్ళ మొహం చూడరు. అసలు ఎందుకు అంత కోపం? ఎవరి మీద అంత కోపం? మన వాళ్ళ మీద మనకేంటి కోపం? ఆలోచించాలి. మన లైఫ్ ఎంత కాబట్టి. ఈ మధ్యన ఒక యాక్టర్ని మనం చూసాం. వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని జీవితకాలం మాట్లాడలేదుట. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడదామన్నా మాట్లాడగలడా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, వీళ్ళందరితో మనం మాటలు మానేయడం, అలగటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలగండి, నచ్చకపోతే కొంచెం సేపే. మీ అలకలు ఎలా ఉండాలంటే ఆ కాసేపే మీ ప్రొటెస్ట్ తెలిపేట్టుగా ఉండాలి. అంతేగాని విపరీతమైన పరుషమైన మాటలు విసిరేయటం, వాళ్ళతో మళ్ళీ మాటలు జీవితకాలం బంద్ చేయడం, ఇవన్నీ చేయకండి. ఈ లైఫ్ చాలా చిన్నదని మాత్రం పదే పదే గుర్తు చేసుకుందాం మనం. ఈ చిన్న లైఫ్లో మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఆహ్లాదంగా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది. మీరు ఒక్కసారి గమనించి చూడండి. మనం ఎవరితో ఉన్న కోపంగా ఉంటే వాళ్ళతో మనకు వచ్చిన ఇష్యూస్ గురించే ఎక్కువ ఆలోచిస్తాం. దానివల్ల మన నెగిటివ్ ఆలోచనలు అవన్నీ నెగిటివ్. ఆ ఆలోచనలు, ఆ కోపాలు, వాటి వల్ల ఏమవుతుందంటే అది దే రిఫ్లెక్ట్ ఆన్ అవర్ బాడీ. ఆ కోపం, ఆ వ్యతిరేకత, ఆ ద్వేషం అవన్నీ మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. మనల్ని అంటుంటారు చూడండి కొందరు, ఈ ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళే కుళ్ళిపోతుంటారని. అది నిజం. దాన్నే కుళ్ళిపోవడం అంటాం. మనము ఆరోగ్యకరమైన ఆలోచనలు అంటే ఏంటి? ఇతరులని అభిమానించేటువంటి పాజిటివ్ నోట్లో ఉన్నటువంటి ఆలోచనలు. మీరు అడగచ్చు, అందరితో అలా ఉండే అవకాశం ఎలా ఉంటుంది? మనకి హాని చేసిన వాళ్ళని మనం ఎందుకు క్షమించేయాలి? క్షమించమాకండి, వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి, పోని వదిలేసేయండి. కనిపించినప్పుడు హలో, హాయ్, బాయ్ అంత మాత్రం ఉంచుకోండి. ఎందుకంటే విపరీతంగా ఎదుటి వాళ్ళని ద్వేషిస్తే, ఎవరిని ద్వేషిస్తామో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచించాలి? మీకు నచ్చని వాళ్ళ గురించి ఎక్కువ అవసరం లేదు. మీరు అందుకనే ఆ ద్వేష భావన వదిలేయండి. నేను అనేది అది, ఆ భావన వదిలేయండి. మనకి నచ్చని విషయాలు పిల్లలు చేస్తున్నారు, ఇట్స్ ఓకే. ఈ మన జనరేషన్ గ్యాప్ వచ్చేసింది అనుకొని ఇగ్నోర్ చేయండి. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఉండనివ్వండి. వాళ్ళకి ఏమన్నా మనకు హెల్ప్ కావాలంటే చేయండి. అలాగే మన స్నేహితులు, బంధువులు అందరూ మనకు నచ్చినట్టు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అది మనకు నచ్చకపోతే ఇగ్నోర్. కలిసినప్పుడు చక్కగా ప్లెజెంట్గా మాట్లాడుకునే వాతావరణాన్ని, ఆ స్నేహాన్ని, ఆ బంధుత్వాన్ని నిలుపుకుందాం. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా మనసు హాయిగా ఉంటుంది. మనసు హాయిగా ఉంటే శరీరం కూడా హాయిగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన అనారోగ్యాలకి సగం కారణం మానసికమైనటువంటి సమస్యలట. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఆలోచించే విధానం, మన మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి.
మన మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. ఇతరులను ఎప్పుడూ ఆక్షేపిస్తున్నాం, ఇతరులను ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తున్నాం మనం ఉన్నామంటే మనలోనే ఏదో లోపం. మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఈ భావనల నుంచి బయటపడిపోండి. ఈ చిన్న జీవితంలో అందరితో హ్యాపీగా ఉందాం, ఆరోగ్యంగా మన మనసును ఉంచుకుందాం, శరీరాన్ని ఉంచుకుందాం. అదే కాదు, మనకి చాలా కోపం వచ్చినప్పుడు మన మనసు మరల్చుకుందాం వేరే వైపు. ఎలా? అందరికీ దేవుడు అంటే ఇష్టం ఉండదు. చాలామంది అంటారు మాకు టైం లేదు దేవుడి గురించి స్పెండ్ చేయడం. ఓకే, దేవుడు కాదు, మెడిటేట్ చేయండి. పోనీ ప్రార్థన చేయడం మీకు టైం లేదు, పోనీ మెడిటేషన్ కూర్చుని చోటు కూర్చొని చేయొచ్చుగా. కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాల పాటు మనసులోకి ఏ ఆలోచన రాకుండా ఉండగలుగుతారేమో ఉండండి, చాలా ప్రశాంతత వస్తుంది. కాబట్టి ఈ మతం అనేది ఏంటంటే, ఈ రిలీజన్, ఏ రిలీజన్ అయినా మనల్ని కొంతసేపు మెడిటేట్ చేయడానికి, మన మనసుకి ఆనందము, స్వాస్థ్య కలగటం కోసమే. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేసే ఉద్దేశం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, ఏథీస్తుంటారు. మేము ప్రార్థనలు చెయ్యం. ఓకే, చేయకండి, మెడిటేషన్ చేయండి, అది మీకోసమేగా. మెంటల్ హెల్త్, సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలంటే ముందు నెగటివ్ ఫీలింగ్స్ని తీసేయండి. మీకు నచ్చని వాళ్ళని ద్వేషించకండి. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, వదిలేయండి. మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారు కదా. మీరు నలుగురితో మంచిగా ఉండండి, హ్యాపీగా మంచి ఆలోచనలు పెట్టుకోండి. నచ్చని వాళ్ళని పదే పదే గుర్తు చేసుకొని, నచ్చని ఇన్సిడెంట్స్ పదే పదే గుర్తు చేసుకొని దుఃఖపడకండి, బాధపడకండి. ఇవన్నీ చేసి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఆ దిశగా మీరే ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతారు. దయచేసి ఆ విధంగా ట్రై చేసి చూడండి. నేను ఈ ఛానల్ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరమైనా సరే మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన ద్వారా సృష్టింపజేస్తే ఇంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. మనని, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచి మనం ఆనందంగా ఉంటే ఒక మంచి అట్మాస్ఫియర్లో మనం ఉన్నట్టు ఉంటుంది. ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందేమో, ట్రై చేయండి. బై ఫర్ నౌ.